పెట్టుకోటు నేర్చుకుందాం. అంటే పేపర్ కటింగ్ నేర్చుకుందాం. కొలతలు: పొడవు 12 ఇంచులు, చెస్ట్ చుట్టుకొలత 32 ఇంచులు, షోల్డరు 5.5, షోల్డర్ పట్టి 2.5 ఇంచులు, గల్ల వెడల్పు 3 ఇంచులు, గల్ల పొడవు ముందు గల్ల 5.5 ఇంచులు, వెనుక గల్ల కూడా 5.5 ఇంచులు. ఇప్పుడు కట్ చేసే విధానం చూద్దాం. ఒక జాయింట్ పేపర్ని తీసుకొని నిలువులో మడత వేసుకోవాలి. తర్వాత అడ్డంలో మళ్ళీ మడత వేసుకోవాలి. ఈ హాఫ్ పెట్టుకోటి మనం నేర్చుకుంటే ఫ్రాక్ కుట్టడానికి కూడా పై భాగంలో మనకి అవసరం అవుతుంది. అలాగే లంగా మీది బ్లౌజు, ఫుల్ బ్లౌజు కుట్టడానికి కూడా అవసరం వస్తుంది. అందుకనే ఫస్ట్ హాఫ్ పెట్టుకోటు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పొడవు తీసుకుందాం. పొడవు 12 ఇంచులు, పైన 1/4 ఇంచు కుట్టుకు వదిలి 12 ఇంచులను తీసుకోవాలి. తర్వాత 1 ఇంచు కింద పట్టి మలవడం కోసము ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది పొడవు 12 ఇంచులు తీసుకున్నాం. తర్వాత చెస్ట్ చుట్టుకొలత 32 ఇంచులు. ఈ 32 ఇంచులను మనము 6 భాగాలు చేసుకోవాలి. 6 భాగాలు చేస్తే 5.25 వస్తుంది. 5.25, 5.5 వరకు వస్తుంది. అది షోల్డర్ పెట్టుకోవాలి. చెస్ట్ చుట్టుకొలతను 6 భాగాలు చేసుకోవాలి. 32ను 6 భాగాలు చేసుకొని మనము షోల్డర్ను పెట్టుకోవాలి. నేను 5.5 పెట్టాను. ఈ 5.5 పెట్టిన తర్వాత కొద్దిగా కుట్టు మందము ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత సంక డౌన్ కూడా 5.5ను పెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు గల్లా వెడల్పు పెట్టుకోవాలి. గల్లా వెడల్పు ఎంత అంటే 3 ఇంచులు. ఈ షోల్డర్లో సగం సగం చేసుకోవచ్చు. అంటే షోల్డర్ 5.5లో ఇది సగం అది సగం కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ పట్టి 2.5 ఇంచులు ఉంటుంది. 2.5 ఇంచులు షోల్డర్ పట్టి, గల్లా వెడల్పు 3 ఇంచులు. ఇప్పుడు గల్లా పొడవు పెట్టుకుందాం. గల్లా పొడవు 5.5 ఇంచులు. 5.5. వెనక గల్లా కూడా 5.5 ఇంచులే పెడుతున్నా. అందుకని ముందు ఒక వైపు గీస్తే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ పెట్టుకొని దీనిని రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ చుట్టుకొలత పెట్టాలి. చెస్ట్ చుట్టుకొలత 32 ఇంచులు కదా, దానిని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచులను మార్కు చేసుకోవాలి. సంక డౌన్ మార్కు మీద మళ్ళీ 8 ఇంచులను మార్కు చేసుకోవాలి. 8. ఇక్కడ నుంచి ఫోల్డ్ మలిచిన కాడ నుంచి 8 ఇంచులను పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనికి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడికి 8 ఇంచులు, 1 ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా. దీనిని మళ్ళీ కింది వైపుకి గీసుకోవాలి. 8 ఇంచులను కింది దనుక గీసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా 1 ఇంచు కూడా కిందికి గీసుకోవాలి. ఇప్పుడు సంక డౌన్ దగ్గర ఇక్కడ మూల వైపు ఒక 1 ఇంచు మార్కు చేసుకొని రౌండ్గా గీసుకోవాలి. ఎక్స్ట్రా పెట్టిన దగ్గర నుంచి ఇలా
రౌండ్గా గీసుకోవాలి. మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ జాయింట్ పేపర్ని తీసుకోండి, దాన్ని నిలువులో మడత వేసుకొని మళ్ళీ అడ్డంలో ఫోల్డ్ చేసుకోండి. ఇలా 2 మడతలుగా వస్తుంది. ఇది వెనక భాగము అన్నట్టు, ఇది ముందు భాగము అన్నట్టు. తర్వాత ఒక 1/2 ఇంచు పైన కుట్టు మందము వదిలి పొడవు 12 ఇంచులను తీసుకోవాలి. 12 ఇంచులు తీసుకున్న తర్వాత ఒక 1 ఇంచు మనకి కింద పట్టి మల్లడం కోసము మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ తీసుకోవాలంటే మనము చెస్ట్ చుట్టుకొలతను 6 భాగాలు చేయాలి. అంటే 32ను 6 భాగాలుగా చేసుకోవాలి. 6 భాగాలుగా చేస్తే ఎంత వస్తుందంటే 5.5 పైన వస్తుంది. అంటే నేను 5.5 ఇంచులను పెట్టాను. షోల్డర్ పైన 5.5 ఇంచులను పెట్టి కుట్టు మందము మళ్ళీ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. తర్వాత ఎక్స్ట్రా పెట్టిన దగ్గర నుంచి సంక డౌన్ కూడా మనము 5.5 ఇంచులనే పెట్టుకోవాలి. షోల్డర్ ఎంతైతే పెడతామో సంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. అంటే సంక భాగము 5.5 ఇంచులను పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ గల్లా వెడల్పు 3 ఇంచులు తీసుకున్నాను. అంటే షోల్డర్ 5.5 ఇంచులలో ఒక 3 ఇంచులు గల్లా వెడల్పు పెట్టాను. 2.5 ఇంచులు షోల్డర్ పట్టి పెట్టాను. తర్వాత గల్లా వెడల్పు 3 ఇంచులు పెట్టిన దగ్గర నుంచి గల్లా పొడవును తీసుకున్నాను. గల్లా పొడవు 5.5 ఇంచులు పెట్టాను. వెనుక గల్లా కూడా 5.5 ఇంచులనే పెట్టుకున్నాను కాబట్టి ముందట కూడా అంతే పెట్టాను. తర్వాత దీనిని గల్లాను రౌండ్గా గీసుకోవాలి. తర్వాత చెస్ట్ చుట్టుకొలత 32 ఇంచులు అయితే దానిని 4 భాగాలు చేసుకొని ఒక భాగం 8 ఇంచులను మార్కు చేసుకోవాలి. 8 ఇంచులు మార్కు చేసుకున్నాక దానికి 1 ఇంచు ఎక్స్ట్రాను పెట్టాలి మళ్ళీ. తర్వాత దానిని కింది వైపు గీసుకోవాలి. కింది దాకా గీసుకొని లైన్స్. తర్వాత ఈడ మూల దగ్గర ఒక 1 ఇంచు ఇలా మార్కు చేసుకొని సంకను రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేద్దాం. గల్లాను రౌండ్గా వెనకది ముందుది కలిపి కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ముందు గల్లా వెనుక గల్లా పొడవు ఎక్కువ తక్కువలు పెట్టుకుంటే విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మార్కు పెట్టిన దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. సంక భాగము రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముందు భాగం ఉంది కదా, దీనిని మనము ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టాలి. అందుకోసమనే దీనిని జాయింట్ ముందు భాగంలో జాయింట్ తీసుకోవాలి. దీనికి ఉక్సు పట్టి కాజా పట్టి వస్తుంది. ఇప్పుడు దీనిని విప్పి చూద్దాం. ఇలా వస్తుంది. ఇది ముందు వైపు వస్తుంది. దీనికి ఉక్సు పట్టి కాజా పట్టి వస్తుంది. ఇది మనకి ఫ్రాక్కి కూడా పై భాగంలో కుట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది కుడితే మనకు ఫ్రాక్కి కుట్టుకోవచ్చు. అలాగే బ్లౌజ్కి కూడా ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టడం ఉంటుంది కాబట్టి అది ఇందులో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో క్లాత్పై కటింగు మరియు స్టిచ్చింగు నేర్పిస్తాను.